ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్లో ఉన్నామండి. ఇంటర్మీడియట్ స్థాయి చెప్పుకుంటున్నాం. 5.1 టు 5.7 అయిపోయింది. ఇప్పుడు 5.8 ప్రస్తారాలు సంయోగాలు. 5.7లో 42 బ్లాంక్స్ చేసుకున్నామండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఇప్పుడు ప్రస్తారాలు సంయోగాలండి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. చూడండి, దీంట్లో కీలక భావనలు వచ్చేసి ముందు దీంట్లో 2 or 3 బ్లాంక్స్ వస్తాయండి. ఈ చాప్టర్ నుంచి డిఎస్సికి కీలక భావనలు చూడండి ఒకసారి. ప్రాథమిక సూత్రము: ఒక పనిని m విధాలుగాను గల వేరొక పనిని n విధాలుగాను చేస్తే ఆ రెండు పనులు ఒకేసారి mn విధాలుగా చేయవచ్చు. తర్వాత n ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 ఎక్సెట్రా n. 0 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1. n విభిన్న వస్తువుల నుండి r వస్తువు తీసుకున్నప్పుడు వచ్చే ప్రస్తారాల సంఖ్య npr అవుతుందండి. npr ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఉండదండి ఇక్కడ. నెక్స్ట్ r గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ r అనేది 0 less than or equal to r less than or equal to n. npr ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 pr మైనస్ 1. అలాగే r గ్రేటర్ దాన్ 2కి npr ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 pr మైనస్ 2 అవుతుంది. తర్వాత r విభిన్న వస్తువులు n విభిన్న వస్తువుల నుండి తీసుకుంటే వచ్చే ప్రస్తారాలలో నిర్దేశించిన ఒక వస్తువు ఉండే ప్రస్తారాల సంఖ్య r ఇంటూ n మైనస్ 1 pr మైనస్ 1 అవుతుందండి. లేని ప్రస్తారాల సంఖ్య n మైనస్ 1 pr. తర్వాత నిర్దేశించిన ఒక వస్తువు నిర్దేశించిన స్థానంలో ఉండే ప్రస్తారాల సంఖ్య n మైనస్ 1 pr మైనస్ 1 అవుతుందండి. సో అప్పుడు npr ఏమవుతుందండి? n మైనస్ 1 pr ప్లస్ r ఇంటూ n మైనస్ 1 pr మైనస్ 1 అవుతుంది. ఈ విధంగా n విభిన్న శూన్యేతర సంఖ్యలను ఉపయోగిస్తే పునరావృతం కాకుండా రాయగల 6 అంకెల సంఖ్యల మొత్తం వచ్చేసి n మైనస్ 1 pr ఇంటూ ఇచ్చిన అంకెల మొత్తం ఇంటూ 11114 వన్స్ ఎక్సెట్రా 6 సార్లు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. విభిన్న అంకెల్లో 0 ఉన్నప్పుడు 6 అంకెల సంఖ్యల మొత్తం n మైనస్ 1 pr మైనస్ 1 ఇంటూ ఇచ్చిన అంకెల మొత్తం ఇంటూ 111 ఎక్సెట్రా 6 సార్లు. అట్లాగే ఇది 2 ఉన్నప్పుడు ఇచ్చిన అంకెల మొత్తం ఇంటూ 111 r మైనస్ 1 సార్లు. 6 వస్తువులను వాడామనుకోండి, n వస్తువుల్లో వాడిన వస్తువు మరలా వాడినప్పుడు ఏర్పడే ప్రస్తారాల సంఖ్య n పవర్ 6. తర్వాత n వస్తువుల్లో 6 వస్తువులను తీసుకుంటే వచ్చే ప్రస్తారాల్లో కనీసం ఒక వస్తువు అయినా పునరావృతం అయ్యే ప్రస్తారాల సంఖ్య n పవర్ r మైనస్ npr. ఇవన్నీ ఫార్ములాస్ చూసుకోవాలండి, బ్లాంక్స్ కింద రావచ్చు, ఇంపార్టెంట్. వృత్తాకార ప్రస్తారాల గురించి చెప్పుకుంటే n విభిన్న వస్తువులతో ఏర్పడే వృత్తాకార ప్రస్తారాలు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. 5 వ్యక్తులు గుండ్రని బల్ల చుట్టూ కూర్చునే విధానాల సంఖ్య ఏమవుతుందండి? 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఇంటూ 3 ఇంటూ 2. తర్వాత పువ్వుల దండలు, పూసల దండలు, పూసల గొలుసులు వంటివి వేలాడే వృత్తాకార ప్రస్తారాల సంఖ్య వచ్చేసి 1/2 ఆఫ్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అండి. ఇప్పుడు 6 విభిన్న రంగు పుష్పాలను దండగా కూర్చే విధానాల సంఖ్య 1/2 ఆఫ్ 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 60 వస్తుంది. అట్లాగే n1 మొదటి రకం, n2 రెండవ రకం, n3 వస్తువులు మూడవ రకం, అలా n4 ఏమో నాలుగో రకం, k రకం వస్తువులు అయితే ఏర్పడే ప్రస్తారాల సంఖ్య n వస్తువుల్లో వచ్చేసి n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n2 ఫ్యాక్టోరియల్ ఎక్సెట్రా nk ఫ్యాక్టోరియల్ అవుతుంది. నెక్స్ట్ సంయోగాలండి. అన్ని వస్తువుల నుండి 6 వస్తువులు ఎన్నుకునే విధానాల సంఖ్య వచ్చేసి NCR అవుతుంది. ఇక్కడ r ఫ్యాక్టోరియల్ వస్తుంది. 0 less than or equal to r less than or equal to n. తర్వాత NCR ఈక్వల్ టు NC n మైనస్ r. 0 less than or equal to r less than or equal to n. NCR ఈక్వల్ టు NC r ప్లస్ 1 అంటే n ప్లస్ 1 c r ప్లస్ 1. NC r మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు NCR ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 cr. తర్వాత m ప్లస్ n వస్తువులని mn వస్తువులు ఉన్న 2 భాగాలుగా విభజించే విధానాల సంఖ్య m ప్లస్ n cm ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n cn అవుతుంది. mn విభిన్న వస్తువులను m సంభాగాలుగా ఒక్కొక్క భాగంలో n వస్తువులుగా ఉండేలా విభజించే విధానాల సంఖ్య mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m అవుతుంది. mn విభిన్న వస్తువులని m వ్యక్తులకు సమానంగా పంచే విధానాల సంఖ్య mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఒక రకం స్వరూప వస్తువులు p, మరొక రకం స్వరూప వస్తువులు q, వేరొక స్వరూప వస్తువులు r ఇచ్చినప్పుడు వాటి నుంచి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఎన్నుకునే విధానాల సంఖ్య
P+1 Q+1 R+1 -1. ఎలా విభిన్న వస్తువుల నుండి 6 వస్తువులు 0 ≤ R ≤ n ఎన్నుకునే మొత్తం విధానాల సంఖ్య అంతకన్నా ఎక్కువ సంఖ్య NC0 + NC1 + NC2 etc. + NCn = 2n. n విభిన్న వస్తువుల నుండి 1 లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఎన్నుకునే విధానాల సంఖ్య 2n - 1. n ధన పూర్ణాంకము P1 P2 etc. Pnలు విభిన్న ప్రధాన సంఖ్యలు అయితే ప్రైమ్ నెంబర్స్ P అంటే n = P1 పవర్ α1, P2 పవర్ α2 etc. Pn పవర్ αn అయితే n యొక్క అన్ని ధనభాజకాల సంఖ్య 1 nతో సహా α1 + 1 α2 + 1 etc. αn + 1 ఇవన్నీ బ్లాంక్స్లో ఉపయోగపడతాయని చూసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ n యొక్క శుద్ధ విభాజకాలు 1 ఇచ్చిన సంఖ్య కాకుండా సంఖ్య అనేది ఈ విధంగా -2 వస్తుంది. తర్వాత n భుజాలు గల బహుభుజుల కర్ణాల సంఖ్య NC2 - n = n of n - 3/2 అవుతుంది. ప్రతి బిట్ కూడా ప్రతి ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే, బ్లాంక్స్ కాబట్టి చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. బ్లాంక్స్లోకి n+1 P5 n P6 = 7 అయితే n వస్తువుల నుండి ఆ 4 వస్తువులు ఎన్నుకునే అమర్చే విధానాల సంఖ్య ఎంత అన్నారు. సో ముందు దీని నుంచి n కనుక్కోవాలండి. ఇక్కడ చూడండి 2/7 2:7 అంటే 2/7 = np5 ఫార్ములా ప్రకారం n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 - 5 అంటే n - 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇష్టు అంటే డివైడెడ్ బై np6 అంటే n ఫ్యాక్టోరియల్ బై n - 6 ఫ్యాక్టోరియల్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే n+1 ఫ్యాక్టోరియల్ని n+1 × n ఫ్యాక్టోరియల్ రాసుకుంటాము. n - 4 ఫ్యాక్టోరియల్ n - 4 × n - 5 × n - 6 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాము. ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది. n - 6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి n - 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7n + 7 = 2 of n² - n 9n + 20 వస్తుందండి. అప్పుడు n వాల్యూ 11 వస్తుంది. అంటే 11 వస్తువుల నుండి 4 వస్తువులు ఎన్నుకొని అమర్చే విధానాల సంఖ్య ఎన్ని అవుతుందండి? 11 నుంచి 4 అంటే 11 × 10 × 9 × 8 అవుతుంది. అప్పుడు 7,920 అవుతుందండి. నెక్స్ట్ 12p5 + 5 × 12p4 = 13 CR అయితే R వాల్యూ ఎంత అన్నారు. 12p5 అంటే 12 × 11 × p × 9 × 8 పాసిబిలిటీ, 5 పాసిబిలిటీస్ 12 నుంచి. అట్లాగే 5 × 12 నుంచి 4 పాసిబిలిటీస్ 12 11 10 9. దీంట్లో 12 × 11 × 10 × 9 కామన్ తీస్తే 8 + 5 13 మొత్తం. అప్పుడు 13 నుంచి 9 వరకు 5 పాసిబిలిటీస్ కాబట్టి 13C5 అవుతుందండి. సో ఆన్సర్ అక్కడ R విలువ 5 అవుతుంది. ఒక వ్యక్తికి 4 కొడుకులు ఉన్నారు. అతనికి అందుబాటులో 5 పాఠశాలలు ఉన్నాయి. ఏ ఇద్దరు పిల్లలు ఒకే పాఠశాల లేకుండా ఆ వ్యక్తి తన పిల్లలను పాఠశాలలో చేర్చగల విధానాల సంఖ్య వచ్చేసి డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం 5p4 పాసిబిలిటీస్. సో ఇక్కడ 5p4 5 పాఠశాలల్లో 4 5p4 4 పాసిబిలిటీస్గా 4 కొడుకుల్ని 5 పాఠశాల విడిగా ఎలా జాయిన్ చేస్తారండి? 5p4. నెక్స్ట్ దాని నుంచి 120 వస్తుంది. 5 × 4 × 3 × 2 ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్కరిని తీసుకుంటే 5 × 4 × 3 × 2 అవుతుంది. నెక్స్ట్ ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి తన సహాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో కార్డు చొప్పున పంపించాలంటే మొత్తం కావాల్సిన కార్డుల సంఖ్య అన్నారు. ఇప్పుడు ప్రతి విద్యార్థి తీసుకుంటే 30 మెంబర్స్లో ఒకళ్ళు తీసుకుంటే ఇంకా 29 మెంబర్స్ ఉంటారు కాబట్టి 30 × 29 870 వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా 0 2 4 6 8 అంకెలతో వాడిన అంకె వాడకుండా 4000 కన్నా రాయగల పెద్దల సంఖ్యల సంఖ్య ఎంత అన్నారు. దీనికోసం మనం ఇప్పుడు సపోజ్ ఫర్ 1 × 2తో స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు పాసిబిలిటీస్ ఎలా వస్తాయి? 1 × 4 × 3 × 2 24 అవుతుంది. అట్లా ప్రతి అంకెతో. కానీ 0 నుంచి చేస్తున్నప్పుడు ఫస్ట్ 4 డిజిట్స్ 4 పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ 4 × 3 × 2 వస్తుంది. అప్పుడు 96 టోటల్ యాడ్ చేసినప్పుడు మనకి 168 పాసిబిలిటీస్ వస్తాయండి. పెద్ద సంఖ్యల సంఖ్య మొత్తం మనకి 168 వస్తాయండి. నెక్స్ట్ 5 విభిన్న గణిత పుస్తకాలు, 4 విభిన్న భౌతిక శాస్త్ర పుస్తకాలు, 3 విభిన్న రసాయన శాస్త్ర పుస్తకాలు ఒక వరుసలో ఒక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఒకే చోట కలిసి ఉండేలా అమర్చే విధానాల సంఖ్య అంత అన్నారు. 3 సబ్జెక్టులకి
సపరేట్గా వేసుకుంటే 5 4 3 ఒక్కొక్కటి ఒకే చోట కలిసి ఉండాలి. అప్పుడు మా 3 కలిపితే 3 ఫ్యాక్టోరియల్, ఒక్కొక్కటి విడివిడిగా చేస్తే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ 7th బిట్ నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.